Today I am going to deal up with the subject English class 8. First lesson is the tattered blanket. The message of the tattered blanket is to make students aware about old age difficulties. మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతాము అనేది ఈ లెసన్లో మనము చూడబోతున్నాము. హియర్ ద మీనింగ్ ఆఫ్ టాటర్డ్ ఈజ్ టార్న్ అంటే టర్న్ బ్లాంకెట్ అంటే చినిగిపోయిన బ్లాంకెట్కి ఏమైనా వాల్యూ ఉంటుందా? వాల్యూ ఉండదు, అవునా? రీజాయిన్ చేయగలుగుతామా? చేయలేము. అదేవిధంగా ఈ లెసన్లో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కొడుకు ప్రేమ కోసం తపన పడే ఒక తల్లి యథార్థ కథ. అంటే తల్లి కొడుకు ప్రేమ కోసం ఎంతో తపన పడుతుంది ఈ లెసన్లో, కానీ ఆ కొడుకు మాత్రం ఉద్యోగంలో చాలా బిజీ అయిపోయి తల్లిని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో అదే లెసన్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద లెసన్ వి గో త్రూ దిస్, వీ హ్యావ్ టు లెర్న్ ద ఆథర్, రైట్? సో దిస్ లెసన్, ద tattered blanket lesson is written by Kamala Das. She is a daughter of the famous Malayalam poet. Her mother name is Balamani Amma and V.M. Nair. She is an internationally known poet. So everyone knows she is a well-known poet, and also she has received several awards for her great work. So some of the awards are listed below. That is Kent Award for writing English from Asian countries. She received a Kent Award from Asian countries, and also she received Sahitya Akademi Award, and one more is Vayalar Ramavarma Sahitya Award. So in this lesson she explained about human relationships, how depict about a children and a mother in today's present society. ఈ ప్రజెంట్ సొసైటీలో ఒక కొడుకు తల్లికి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా లేకపోతే మనీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా అనేది ఈ లెసన్లో మనం చూడబోతున్నాము. She has explained in briefly, at the same time she explained in detail and clearly about the relationships between a mother and a child. So in this lesson her mother name is not yet mentioned, so I am taking her mother name is X. So she had a son, his name is Gopi, and she has a daughter, her name is Kamala. Okay, a son named. The eminent writer Kamala Das beautifully depicted human relations, particularly between a mother and children in today's mechanized society. ఈ లెసన్లో కమలా దాస్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది? హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటే మన యొక్క ప్రేమాభిమానాలు, తల్లి మీద కొడుకుకి ఏ విధంగా ప్రేమ ఉంటుంది, కొడుకు మీద తల్లికి ఏ విధంగా ప్రేమ ఉంటుందా ఉండదా అనేది ఈ ప్రజెంట్ సొసైటీలో ఉంటుందా? ఉండట్లేదు కదా. సో దాని గురించి చాలా చక్కగా వర్ణించారు. ఎ సన్ గోపి ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ విజిటెడ్ హిస్ మదర్. సో తను బాగా ఉన్నప్పుడు అంటే వాళ్ళ మదర్ గోపిని చాలా బాగా చదివించి ఒక గొప్ప స్థాయిలో ఉంచిన తర్వాత తనకి జాబ్ పర్పస్ కోసం ఢిల్లీలో సెటిల్ అయిపోతాడు. ఎవరు? గోపి. ఒకానొక రోజు గోపి వాళ్ళ నేటివ్ ప్లేస్కి అంటే వాళ్ళ మదర్ ఉన్న ప్లేస్కి రావడం జరుగుతుంది. ఒక వర్క్లో మీటింగ్ ఉండడం వల్ల తను వాళ్ళ విలేజ్కి మళ్ళీ ఎంటర్ అవుతాడు. సో అప్పుడు ఏం జరిగిందో లెట్ us see. A son Gopi after a long time visited his mother. He was working as an officer in Delhi. తన కొడుకు పేరేంటిది? గోపి. వాళ్ళ మదర్ని చూడడానికి అతను వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చాడు. అతను ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నాడంట? ఢిల్లీలో వర్క్ చేస్తున్నాడట. హీ సిస్టర్ కమలా ఫెల్ట్ హ్యాపీ థింకింగ్ దట్ హర్ బ్రదర్ కేమ్ టు విజిట్ హర్ మదర్ అండ్ హర్. సో వాళ్ళ సిస్టర్ ఏమనుకుంటుంది? మా అన్నయ్య వచ్చాడు కదా, అంటే తమ్ముడు. కమల ఏమనుకుంటుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే వాళ్ళ బ్రదర్ని చూసేసి, అంటే మా కోసం వచ్చాడు తను అని చెప్పేసి షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ లాటర్ షీ ఫెల్ట్ వెరీ సాడ్ knowing that her brother did not visit them out of love but on his way to attend his work. తన తర్వాత తెలుసుకుంటుంది. ఏమని తెలుసుకుంటుంది? వాళ్ళ బ్రదర్ వచ్చింది కేవలం తన ప్రాపర్టీని అమ్మడానికి మాత్రమే ఈ విలేజ్కి వచ్చాడు, వాళ్ళ మీద ప్రేమతో మాత్రం ఈ విలేజ్కి రాలేదు అని తెలుసుకొని కమల చాలా అప్సెట్ అవుతుంది. యాజ్ హర్ మదర్ వాస్ 83 years old. సో వాళ్ళ మదర్కి ఎన్ని ఇయర్స్ ఉన్నాయంట? 83 years old. అంటే ఏంది? చాలా ముసలి ఆమె అయిపోయింది కదా, వృద్ధాప్యంలో ఉంది. తనకి అప్పుడు ఏముండాలి? పిల్లల సహాయం ఉండాలి ఖచ్చితంగా. కానీ అతను పట్టించుకున్నాడా? ఆ సమయంలో పట్టించుకోలేదు. తనతో పాటు ఎవరున్నారు? వాళ్ళ మదర్ని ఎవరు చూసుకున్నారు ఇన్ని డేస్? కమల చూసుకుంది. కమల అంటే వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మతోనే ఎందుకు ఉండిపోయింది? కమలాకి మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్ చనిపోవడం వల్ల వెంటనే వాళ్ళ మదర్ దగ్గరకు వచ్చేసి వాళ్ళ మదర్ని కంటికి రెప్పలాగా చూసుకోవడం చేస్తుంది. షీ లాస్ట్ హర్ మదర్ అండ్ హీ కుడ్ నాట్ రికగ్నైజ్ హర్ సన్ గోపి. తన వర్క్ మీటింగ్ అయిపోయిన తర్వాత గోపి ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ మదర్ని చూడడానికి. సో అప్పుడు ఏం చెప్తాడంటే మీకోసమే వచ్చాను అన్నట్టు ఫేస్ పెడతాడు. సో వెంటనే
వాళ్ళ మదర్ అతన్ని గుర్తుపడదు. ఎందుకు? అంత 83 years ఓల్డ్ అంటే చాలా ముసలావిడ కదా. సో వెంటనే గోపిని చూడగానే గుర్తుపడదనమాట. సో అప్పుడు కమల ఏం చేస్తుందంటే షీ విల్ ఎక్స్ప్లెయిన్ ద కండిషన్ ఆఫ్ హర్ మదర్. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? నువ్వు వస్తావేమో, ఇన్ని డేస్ నుంచి రాలేదు కదా, నువ్వు వస్తావేమో, నువ్వు ఎలా ఉంటున్నావు, నీ యోగక్షేమాలు ఎలా ఉంటాయని మన అమ్మ తరచుగా అడుగుతూ ఉండేది. కానీ నువ్వు ఏనాడు కూడా ఒక్క ఉత్తరం కూడా రాయలేదు, కనీసం మా గురించి అడగలేదు. కానీ నేను అమ్మ ఎక్కడ బాధపడుతుంది అనే ఉద్దేశంతో నేను నువ్వు బిజీగా ఉన్నావని, నువ్వు తరచుగా ఉత్తరాలు రాస్తున్నావని తనని చెప్పుకుంటూ వచ్చాను అని కమల గోపితో చెప్పడం చేస్తుంది. Meanwhile, Kamala explained the condition of her mother to her brother. She also explained how his mother expected letters from her son. వాళ్ళ మదర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేదనమాట లెటర్స్ రాస్తాడేమో అని, కానీ రాసాడా? రాయలేదు. బట్ ద మ్యాన్ హ్యాడ్ నెవర్ రిటర్న్ లెటర్ టు హిస్ మదర్. ఒక్కరోజు కూడా కనీసం తను లెటర్ రాయలేదు. ఇలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారని మాత్రం కనీసం అడగలేదు. As his sister did not want to make her mother feel sad, she told her that her brother was writing letters regularly. సో వాళ్ళ అమ్మని అప్సెట్ చేయడం తనకి ఇష్టం లేక తను ఏం చెప్తుంది? తరచుగా తను ఉత్తరాలు రాస్తున్నాడు, తను బాగున్నాడు, మనం కూడా క్షేమంగా ఉన్నామని నేను కూడా తెలిపాను అని కమల వాళ్ళ అమ్మతో అబద్ధం చెప్తుంది. కానీ ఆ అబద్ధంలో కూడా సంతోషమే ఉంది. ఎందుకంటే అలా రాస్తున్నాను తెలియగానే వాళ్ళ అమ్మ ఏం ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. సో వాళ్ళ అమ్మ ముఖంలో సంతోషాన్ని చూడడం కోసమే కమల ఆ అబద్ధము చెప్తుంది. He told her that he was busy with his work and could not find time to write letters to his mother. తను క్వశ్చన్స్ అడిగినప్పుడల్లా గోపి ఏం చెప్తున్నాడు? నేను చాలా బిజీగా ఉన్నా, నాకు లెటర్స్ రాసే టైం కూడా లేదు, అందుకనే రాయలేదు అని ఊరికే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. కమల ఎంక్వైర్డ్ ఆఫ్ గోపి వై హీ కుడ్ నాట్ ఆస్క్ హిస్ వైఫ్ విమల టు రైట్ టు హిస్ మదర్. నువ్వు బిజీగా ఉన్నప్పుడు కనీసం మీ వైఫ్ విమల ఉంది కదా, తనతో అయినా రాయించవచ్చు కదా అని అడుగుతుంది. షీ కీప్ ఆన్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. తను ఒక క్వశ్చన్ అయిపోగానే ఇంకో క్వశ్చన్ అడుగుతూనే ఉంది. కానీ తను మాత్రం సమాధానం బిజీగా ఉన్నా అనే చెప్తున్నాడు. ఎందుకంటే తనకి ఎఫెక్షన్ లేదు, అంటే వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేశాడు. హీ వాస్ ఎ సెల్ఫిష్ పర్సన్. అంటే తను సెల్ఫిష్ అయిపోయాడు. భార్య, భర్త, పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అయిపోయింది కాబట్టి వాళ్ళని మాత్రమే చూసుకోవడం జరుగుతుంది తనకి. Kamala came to know that her brother had come there to sell his share of family property. He could not make his both ends meet with the money he was earning. సో తనకు వస్తున్న ఇన్కమ్తో తను హ్యాపీగా ఉన్నాడు. ఈ ఫ్యామిలీలో ప్రాపర్టీ షేర్ చేసుకొని అది అమ్ముకొని తను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు కదా. ఆ విషయం తెలుసుకొని కమల చాలా బాధపడుతుంది. కమల క్వశ్చన్డ్ హిమ్ వై హీ కుడ్ నాట్ రిమెంబర్ హిస్ మదర్ ఆల్ దోస్ డేస్ యాజ్ హీ కుడ్ నాట్ ఆన్సర్ హిస్ సిస్టర్ క్వశ్చన్స్. ఒక్క రోజైనా కనీసం అమ్మ నీకు గుర్తుకు రాలేదా అని తను క్వశ్చన్ చేస్తుంది వాళ్ళ బ్రదర్ గోపిని. కానీ అతను సైలెంట్గా ఉండిపోతాడు. అలా అడుగుతున్న ప్రతిసారికి సైలెంట్గా ఉండడంతో అతనికి చాలా గిల్టీగా అనిపించింది. This story enlightens us on human relations, particularly on how parents are neglected by their children at their old age. ఈ లెసన్లో ఏం అర్థమైంది మనకి? మనం ఒక సర్టన్ ఏజ్కి వచ్చేసరికి ఏమవుతుంది? వీ కీప్ ఆన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎర్నింగ్ మనీ, రైట్? డబ్బు మీద మోహం అంటే వ్యామోహం చెందుతుంది. అంటే ఎక్కువ సంపాదించాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్ అని అలా సెల్ఫిష్గా ఆలోచిస్తూ ఉంటాము. మన కన్న పేరెంట్స్ని మాత్రం మనం పట్టించుకోము. కానీ వాళ్ళు ఇచ్చిన లైఫ్ కదా ఇది, దే హ్యాస్ గివెన్ దిస్ లైఫ్ టు అస్. సో వీ హ్యావ్ టు గివ్ మ్యాక్సిమం ఇంపార్టెన్స్ టు అవర్ పేరెంట్స్. ఈవెన్ if they live for 100 years also, they given us the life. Without our parents we are nothing in the society, right? This total status, prestige, everything has brought up by our parents itself. This credit totally goes to our parents. I request all the students that not to neglect our parents. Without parents we are no more, yes or not? So that is the reason వెన్నెవర్ అంటే ఉన్నప్పుడే మన పేరెంట్స్ని మనం చాలా హ్యాపీగా చూసుకోవాలి. లేనప్పుడు ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా కానీ వృధా, అంటే వేస్టే కదా. ఉన్నప్పుడు మనకు వాల్యూ ఉన్నప్పుడు మనం వాల్యూ తెలుసుకోలేకపోయాము, అవునా? మరి లేనప్పుడు అడిగితే వస్తారా వాళ్ళు? రారు. ఒక్కసారి వాళ్ళ బ్రేక్ అయిందనుకోండి, అంటే వాళ్ళ మనసు విరిగిపోయిందనుకోండి, దే విల్ నాట్ రిటర్న్ బ్యాక్, రైట్? సో ఇన్ దిస్ లెసన్ వీ హ్యావ్ లెర్న్డ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ గోపి, కమల అండ్ అమ్మ. గోపి ఎవరు? హీఈస్ ద బ్రదర్ ఆఫ్ కమల, రైట్? గోపి ఎలా ఉంటాడంటే నార్మల్గా ఈ లెసన్లో ఫస్ట్ చెప్తున్నాం కదా, గోపి వాస్ ఏ బాల్డ్, ఫ్యాట్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనమాట. అంటే 35 to 36 years ఆఫ్ ఏజ్ ఉంటుంది అతనికి. బాల్డ్ అంటే ఏంటిది? బట్టతల, అంటే హీ డజంట్ హ్యావ్ హెయిర్ ఇన్ ద ఫ్రంట్.
Okay, he was a selfish person. Yes or not? From this lesson we learned he is a selfish. That means he always want to earn the money. ఎప్పుడు డబ్బు సంపాదించుకోవాలి, తన ఫ్యామిలీ బాగుండాలి అనుకుంటాడు, కానీ అందులో వాళ్ళ సిస్టర్ ఉండాలి, వాళ్ళ మదర్ ఉండాలి అన్న ప్రేమ మాత్రం తనకి ఏనాడు కలగలేదు. యా నో ఎఫెక్షన్ ఫర్ హిస్ మదర్. హీ సెల్డమ్ విజిటెడ్ హిస్ మదర్. హీ డి నాట్ ఈవెన్ ఫైండ్ టైమ్ టు రైట్ లెటర్స్ టు హిస్ మదర్. ఒక్కరోజు కూడా కనీసం వాళ్ళ మదర్కి లెటర్ రాయాలన్న ఆలోచన కూడా తనకి రాలేదు. అంటే అంతలా తను మారిపోయాడు. హీ ప్రిటెండెడ్ యాజ్ హీ ఇఫ్ హీ హ్యాడ్ కమ్ దేర్ టు సీ హిస్ మదర్ అవుట్ ఆఫ్ లవ్, బట్ హీ ఇంటెండెడ్ టు సెల్ హిస్ షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ. అవునా, తను వచ్చింది ప్రేమ కోసం, వాళ్ళ మదర్ మీద ప్రేమ కోసం వచ్చాడా? రాలేదు. తన షేర్ని అమ్ముకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో మాత్రమే వచ్చాడు. అంటే డబ్బుకి ఇచ్చిన వాల్యూ కూడా వాళ్ళ మదర్కి ఇవ్వట్లేదు, కానీ వాళ్ళ మదర్ అతనికి లైఫ్ ఇచ్చింది. ఆ విషయం తను మర్చిపోయాడు. కమలా వాజ్ గోపీస్ ఎల్డర్ సిస్టర్. ఎల్డర్ సిస్టర్ అంటే పెద్ద అక్క అనమాట. షీ వాజ్ ఏ విడో. విడో అంటే భర్త చనిపోయిన ఆవిడ. షీ లుక్డ్ ఆఫ్టర్ హర్ మదర్. షీ ఈస్ టు కన్సోల్ హర్ మదర్ టెల్లింగ్ దట్ హర్ బ్రదర్ గోపి రోట్ లెటర్స్ ఎవ్రీడే. సో ఎప్పుడు తనని ఓదారుస్తూ ఉండేదనమాట కమలా. ఎందుకు? వాళ్ళ బ్రదర్ ఏం లెటర్స్ రాయట్లేదు కదా, కొడుకు కోసం వాళ్ళ మదర్ ఎప్పుడు బాధపడుతూ ఉండేది. అలాంటి సమయంలో తను ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది. సచ్ వాజ్ కమలాస్ ఎఫెక్షన్ ఫర్ హర్ మదర్. షీ వాజ్ వెరీ షార్ప్ ఇన్ పర్సీవింగ్ ద సెల్ఫిష్ నేచర్ ఆఫ్ హ్యూమన్స్. దాన్ని తొందరగా గుర్తుపడుతుంది. అంటే యాక్టింగ్ ఎవరు చేస్తున్నారు, నటిస్తుంది ఎవరు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని చూసి తను ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతుంది. షీ అండర్స్టూడ్ ఈజీలీ దాట్ హర్ బ్రదర్ హ్యాడ్ కమ్ టు ద మదర్ హౌస్ నాట్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ హిస్ మదర్ బట్ ఫర్ ద ప్రాపర్టీ. ఆస్తి కోసం వచ్చిండు కానీ అమ్మని చూడడానికి మాత్రం రాలేదు అని తెలుసుకొని చాలా కృంగిపోతుంది. అమ్మ అంటే ఎవరు ఈ లెసన్లో? వాళ్ళ మదర్ కదా. గోపి అండ్ కమలా పేరెంట్. గోపీస్ మదర్ వాజ్ 83 years ఓల్డ్. ఆమెకి 83 years ఓల్డ్ ఉందని తెలుసుకున్నాం కదా. తనకి మెమరీ కూడా లాస్ ఉంది. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లలని గుర్తుపడుతుంది, ఇంకొకసారి వాళ్ళ పిల్లలని గుర్తుపడే స్టేజ్లో కూడా తను లేదు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు టేక్ ఈవెన్ మోర్ కేర్. వై? బికాస్ వెన్ ఎవర్ వీ ఆర్ ఇన్ చైల్డ్హుడ్ అవర్ మదర్ మేక్ అస్ టు రీడ్, రైట్, అండ్ షీ యూస్ టు ఫీడ్ అస్, రైట్, each and every times we make a lot of mistakes also. She used to punish us, at the same time she used to show lot of affection towards us. అంటే మనం ఎలాంటి తప్పులు చేసినా కానీ చిన్నతనంలో తను దగ్గరకు తీసుకునేది. అలాంటి తల్లిదండ్రులు మనము ఈరోజు ఈ విధంగా అంటే వృద్ధాప్యంలో వేస్తున్నాము, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లోకి పంపించేస్తున్నాము, వాళ్ళని పట్టించుకోకుండా ఇంకా హింసిస్తున్నాము. సో అలా చేయకుండా వీలైనంత వరకు మన ప్రేమని అంటే మన ఎఫెక్షన్ని మన పేరెంట్స్కి పంచాలి. ఉన్నప్పుడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. That is from my intention, and also I request all the students to take care of your parents. At the same time, you have to give maximum importance to your parents. You should not neglect your parents. Nothing is more than our parents, even money also. Nothing is more than our parents, even money also. Money is a part of life. To buy the things, yes or not, to buy the things, that is goods and services. ఏవైనా వస్తువులు కొనడానికి మాత్రమే డబ్బు అవసరం అవుతుంది, కానీ ఎఫెక్షన్స్ని, రిలేషన్షిప్స్ని కొనడానికి మనీ అవసరం లేదు. కాబట్టి వెన్ ఎవర్ వీ హ్యావ్ టు షో అవర్ ఎఫెక్షన్ ప్యూర్లీ టు అవర్ మదర్.